హాయ్ గైస్. శుభానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ రీసెంట్‌గా ఐఎన్ఆర్‌లో చూసుకుంటే ఒక 0 అనేది డిలీట్ అయితే చేసింది. అది కూడా చూద్దాము. అండ్ ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ అయితే చేశాను. ప్రీవియస్‌గా ఉన్న ఛానల్‌కి యాక్సెస్ అయితే మొత్తం పోయింది. సో ఛానల్ వెనక్కి వస్తుందో లేదో చెప్పలేం, కానీ ఈ ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తుంటాను వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తుండండి. రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రమ్ పెటిషన్ టు పోర్ట్ఫోలియో గ్రేస్కేల్ పుషెస్ ఫర్ షిప్ ఈటీఎఫ్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రెజెంట్ ఈటీఎఫ్ ట్రెండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ రీసెంట్‌గా బిట్‌కాయిన్‌కి అప్రూవల్ అయితే వచ్చేసింది. ద షిబా ఆర్మీ హస్ ఎంబార్క్డ్ మిషన్ టు ఛాంపియన్ ద ఎస్టాబ్లిష్మెంట్ టు అన్ ఈటీఎఫ్ డెడికేటెడ్ టు షిబా ఇను. సో ఇక్కడ షిబా ఇను ఆర్మీ, సో వాళ్ళు చూసుకుంటే ఈ షిబా ఇనుకి కూడా ఈటీఎఫ్ అప్రూవల్ అయితే ఇవ్వాలనేసి అయితే కోరుతున్నారు. బట్ ఇలాంటి అప్డేట్ కూడా చూసుకుంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే వచ్చింది. సో అప్డేట్ కోసం వీళ్ళు చూస్తున్నారు వాళ్ళ సైడ్ నుండి ఈటీఎఫ్ అప్రూవల్ కావాలనేసి. బట్ నా ఒపీనియన్ ఛాన్స్ లేదనుకుంటున్నాను శుభానికి చూసుకుంటే. సో శుభానికి చూసుకుంటే ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. సో ఎథీరియంకి అయితే పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈటీఎఫ్ అప్రూవల్ చూసుకుంటే. సో ఇప్పుడు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లూజీ ఏ మార్కెటింగ్ స్పెషలిస్ట్ విత్ ఇన్ ద నెట్వర్క్, ద షిబా ఆర్మీ హాస్ ఇంటెండెడ్ ఎ పెటిషన్ అర్జింగ్ గ్రేస్కేల్ ఇన్వెస్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ ద క్రియేషన్ ఆఫ్ ఎ షిప్ ఈటీఎఫ్. సో ఇక్కడ కొంచెం పెటిషన్ అయితే ఉంది. సో కొంచెం అయితే కోరుతున్నారు గ్రేస్కేల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని. సో వీళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేయండి, క్రియేట్ అయితే చేయండి షిబా ఇను ఈటీఎఫ్ని అనేసి కొంచెం అయితే అడుగుతున్నారు షిబా ఇను ఆర్మీ వాళ్ళు చూసుకుంటే. బట్ చూద్దాం వాళ్ళు కన్సిడర్ చేస్తారా ఏంటనేసి. సో కన్సిడర్ చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ సో ఒకవేళ అప్రూవల్ వచ్చిందంటే అది చాలా పెద్ద పాజిటివ్. మేము కాన్స్లోని శుభానికి చాలా పెద్ద పాజిటివ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ వీళ్ళు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇంకొక దాని మీద ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సప్లై రెడ్యూస్ చేసే విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చిన అప్డేట్ చూడండి. సో రీసెంట్గా చూసుకుంటే ఒక వేల్ షిబా ఇనుని బై అయితే చేసింది. 293 బిలియన్ టోకన్స్ పర్చేస్డ్ బయర్స్ ఐడెంటిటీ అన్నోన్. సో రీసెంట్గా చూసుకుంటే ప్రైస్ కొంచెం ర్యాలీ అయితే అయింది. అండ్ డాలర్ ప్రైస్లో 0.40 పక్కన 1 దాకా ఇచ్చే వచ్చింది. అది ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్స్. ప్రీవియస్గా పాత ఛానల్లో చాలా వీడియోస్లో అయితే మెన్షన్ అయితే చేశాను. ఇక్కడ బై చేసిన వేల్ ఎవరైనా తెలీదు. అండ్ ఇక్కడ 2021 నవంబర్, అక్టోబర్ ఆ టైంలో కూడా వేల్స్ కూడా ఎక్కువగా బయింగ్ విషయంలో పార్టిసిపేట్ అయితే చేశాయి. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ బై అయితే చేసింది ఒకవేళ చూసుకుంటే. సో ఇది ఫస్ట్ టైం అయితే కాదు, కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సో రీసెంట్గా ప్రైస్ ఫాల్ అయితే అయ్యాక ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ప్రైస్ ర్యాలీ అయిందని చూడండి. సో ఇప్పుడు మళ్ళీ చాలా మంది చూసుకుంటే బయింగ్లోకి ఎంటర్ అయితే అవుతూ ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూడండి. షిబా ఇను కుడ్ సర్చ్ 800% ఇన్ ఏ వీక్. సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ముఖ్యంగా 800% ఇంక్రీజ్ అయితే అవుతుందని, కానీ ఎగ్జాక్ట్గా వీళ్ళైతే చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందనే దాని మీద బేస్ చేసి వీళ్ళు ఇక్కడైతే ఇలా అయితే చెప్తున్నారు. 2021 అక్టోబర్ జస్ట్ 15-20 డేస్లోనే దాదాపు చూసుకుంటే షిబా ఇను అనేది ఒక 800% ప్లస్ ర్యాలీ అయితే అయ్యింది 2021 8H టైంలో. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 8H ఇండియన్ ఎక్స్చేంజ్లో 0.00 పక్కన 999 దాకా వెళ్ళింది షిబా ఇనుకి. కానీ ఇప్పుడు అదే 800% అలాగే ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు మేబీ అనేసి అయితే వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారు. సో మనమైతే చూడాలి కదా, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ అయితే వీళ్ళకున్నా సరే పెద్ద న్యూస్ ఏం కావాలంటే షిబా ఇను టీమ్ సైడ్ నుండి హ్యూజ్ బర్నింగ్కి సంబంధించిన న్యూస్ అయితే కావాలి. సో అది ఫర్దర్గా అప్ సైడ్ ఇంకొంచెం ప్రైస్ని అయితే తీసుకొని వెళ్తుంది. సో సప్లై తగ్గితేనే కదా డిమాండ్ అనేది పెరిగేది. ప్రీవియస్గా చాలా వీడియోస్లో సప్లై గురించి అయితే మాట్లాడాను. సో సప్లై అనేది ఎక్కువ ఉంది, సప్లై అయితే తగ్గుతుంది. 2021 8H అప్పుడు చూసుకుంటే సప్లై అయితే తక్కువగానే తగ్గుతుండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం పెరిగిందంటే అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. అప్పుడు కూడా చూసుకుంటే కొంచెం మిలియన్స్లోనే బర్న్ అయితే జరుగుతుండేది, ఇప్పుడు బిలియన్స్లో బర్న్ జరుగుతుంది. అండ్ 2024 ఫిబ్రవరి అంటే లాస్ట్ మంత్లో ఎంత బర్న్ అయిందనేసి ఇంకో వీడియో అయితే చేస్తాను. సో చూద్దాము ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఏంటనేసి అయితే ఆ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. సో బర్న్స్కి సంబంధించి ఇప్పుడు ఇలా అయితే చెప్తున్నారు, కానీ రీసెంట్గా ప్రైస్ అనేది ర్యాలీ అయితే అవ్వకుండా వచ్చింది కదా. సో అలాగే ఇంకొంచెం అప్సైడ్ సస్టైన్ అయితే అవ్వాలి షిబా ఇనుకి చూసుకుంటే, అప్పుడు అది ఇంకా కొంచెం ఫర్దర్గా పాజిటివ్ అప్సైడ్ వెళ్ళడానికి. నెక్స్ట్ అప్డేట్ చూడండి. బిట్కాయిన్ ప్రాఫిట్స్ వర్త్ మిలియన్స్ ఫ్లో ఇంటూ షిబ్. సో ఇక్కడ బిట్కాయిన్లో వచ్చిన ప్రాఫిట్స్ చూసుకుంటే కొంచెం షిబాలకి ఫ్లో అవుతాయి అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో రీసెంట్గా బీటీసీ $55,000, $61,000, $63,000 దాకా వెళ్ళింది కదా. సో ఒక $65,000 దాకా టచ్ చేస్తుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశారు. బట్ $65,000 అయితే టచ్ అయితే కాలేదు. కానీ ఆ $65,000ని కూడా బ్రేక్అవుట్ ఇవ్వడం అంత కష్టమైతే కాదు. సో $60,000కి అయితే ప్రైస్ అయితే చేరుకుంది కాబట్టి సో చూద్దాము ఎప్పుడు $65,000 అబ్బో చేరుకుంటుంది అనేసి. బీటీసీ 8H వెళ్ళిన టైంలో సో షిబా ఇను అన్ని కాయిన్స్ కూడా కొంచెం మంచి గ్రీన్గా అయితే ఉంటాయి. సో హాల్వింగ్ కూడా దగ్గర పడుతుంది, మీకు కూడా తెలిసిందే. సో అది కూడా పాజిటివ్. సో హాల్వింగ్ అయిన నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే అన్ని క్రిప్టోస్ అయితే రికార్డ్ చేసుకునేది ముఖ్యంగా బిట్కాయిన్, ఎందుకంటే పాస్ట్లో అది అయితే జరిగింది కాబట్టి.
అండ్ నెక్స్ట్ షిబాయిను ప్రైస్ చూసుకుంటే ఐఎన్ఆర్లో 0.001 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. రీసెంట్గా ప్రైస్ చూసుకుంటే ఒక 0 నుండి డిలీట్ అయితే చేసింది గైస్. ఒక 7 డే టైం ఫ్రేమ్ పెట్టి మనం అయితే చూసామంటే గ్రాఫ్లో సో 0.000 పక్కన 7-8 దగ్గర ట్రేడ్ అయితే అవుతుండేది. ఇప్పుడు చూసుకుంటే 7 డేలో ఒక 34% రిటర్న్స్ అయితే ఇచ్చింది. బట్ 24 అవర్లో ప్రైస్ చూసుకుంటే కొంచెం ఫాల్ అయితే అయింది. బీటీసీ కూడా $63,000 నుండి $61,000 అయితే వచ్చింది. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అందువల్ల ప్రైస్ చూసుకుంటే ఫాల్ అయితే అయింది. సో ప్రైస్ పంప్ అయ్యే టైంలో ఒక అప్డేట్ కావాలి, బర్న్కి సంబంధించి వీళ్ళ సైడ్ నుండి కావాలి, అది కూడా క్వాంటిటీస్ అయితే ఎక్కువగా ఉండాలి. సో ఒకప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళు, అప్పుడు ప్రైస్ చూసుకుంటే పంప్ అయితే అయ్యేది. బట్ ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉన్నా సో వీళ్ళకి కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే సప్లై మీద ఫోకస్ అయితే చేయాలనేసి. అదే ఫర్దర్గా అప్ సైడ్ అయితే ర్యాలీ అయితే అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ షిబాయిను ప్రైస్ విషయానికి వస్తే ప్రెసెంట్ 0.40 పక్కన $1,287 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా చెప్పిన లెవెల్స్, ప్రీవియస్ వీడియోస్లో, ప్రీవియస్ పాత ఛానల్లో చెప్పిన లెవెల్స్ ఇవి చూసుకుంటే ఈ 0.40 పక్కన $1,483 అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్. సో అక్కడ నుండి ప్రైస్ చూసుకుంటే రివర్సల్ అయితే తీసుకుని 20 MAని బ్రేక్ డౌన్ చేసింది. బట్ ఇక్కడ 1 టైం ఫ్రేమ్లో 50 MA దగ్గర చూసుకుంటే సపోర్ట్ అయితే తీసుకొని సో అప్ సైడ్ అయితే మళ్ళీ వెళుతుంది. 20 EM అనేది దగ్గరలో ఉన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ ఇచ్చిందంటే సో అది పాజిటివ్. బట్ చూద్దాం, అక్కడే 1 డే టైం ఫ్రేమ్లో బ్లాక్ లైన్లో 0.40 పక్కన $1,303 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే డబుల్ టాప్ క్రియేట్ చేసింది. సో అది బేరిష్ ప్యాటర్న్. సో అది యాక్ట్ అయితే అయింది. ప్రైస్ చూసుకుంటే కూడా కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చింది. బీటీసీ కూడా కొంచెం $63,000 నుండి ప్రైస్ ఫాల్ అయితే అయింది కదా. సో ఇక్కడ నెక్స్ట్ 1 డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే సో బ్యాక్ టు బ్యాక్ చూడొచ్చు ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ అనేసి. సో ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ కూడా గ్రీన్గా క్లోజ్ ఇచ్చిందంటే 7 గ్రీన్ క్యాండిల్స్ అయితే అయిపోతాయి. సో హై చూసుకుంటే ఇక్కడ దాకా వెళ్ళింది. బట్ ప్రైస్ చూసుకుంటే కొంచెం డౌన్ సైడ్ అయితే తీసుకొని అయితే వచ్చి సెల్లర్స్ డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయితే చేశారు. సో దగ్గరలో ఉన్న ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ చూసుకుంటే ఇది ఈ రెసిస్టెన్స్ సబ్బు క్లోజ్ ఇచ్చిందంటే సో ఆల్మోస్ట్ చాలా దూరం వరకు 0.40 పక్కన 1791 దాకా, సో 0.40 పక్కన 2146. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్స్. బట్ చూద్దాము. సో ప్రైస్ చూసుకుంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఒక క్యాండిల్ 28 ఫిబ్రవరి క్యాండిల్ 20 MA దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళింది. బట్ చూద్దాము. సో అప్ ట్రెండ్లో అనేది ఈఎంఏ స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయితే అవుతుంది. బట్ చూద్దాం. సో ఎప్పుడు ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ అయితే ఇస్తుంది అనేసి. సో ప్రెసెంట్ చూసుకుంటే కొంచెం అయితే పర్వాలేదు ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే. షిబాయిను చూసుకుంటే బన్స్ మీద వీళ్ళు కొంచెం ఫోకస్ చేశారనుకోండి, అది కూడా ఫర్దర్గా ప్రైస్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చూసుకుంటే. సో గైస్ ప్రెసెంట్ ఇవే షిబాయికి సంబంధించి ఉన్న కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.